చెప్పుకుంటా పోతే చాలా సమయం పట్టుద్ది కాబట్టి మొహమాటం లేకుండా ఆయన ఒక గంజాయి వ్యాపారిగా, గుట్కా వ్యాపారిగా తన కంపెనీలో గుట్కా తయారవుతా ఉంటే ఆ రోజు ఎస్పీగా ఉన్నటువంటి అమ్మిరెడ్డి గారు అతని గోడౌన్ని సీజ్ చేస్తే అది ప్రజలకు క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితులు కానీ, వక్ఫ్ బోర్డు స్థలాలను అన్యాక్రాంతం చేస్తూ 2000 గజాలు తన అల్లుడికి కళ్యాణ మండపం కావాలని చెప్పి అడిగి నిస్సిగ్గుగా తన లెటర్ ప్యాడ్ మీద లెటర్ రాసినటువంటి పరిస్థితులు కానీ, అలాగే ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలు, వాటర్ కంటామినేషన్తో డయేరియా బారిన పడి చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శ చేయకుండా వారు ఏదో వేరే జబ్బుతో చనిపోయారని చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు ప్రజల ముందు దోషిగా ఉన్నటువంటి ముస్తఫా గారు రోడ్ లేక తన కార్పొరేటర్లే కాళ్ళు చేతులు ఇరుగొట్టుకున్నటువంటి పరిస్థితులు కానీ, ఈరోజు అనేక చోట్ల రోడ్లు మరమ్మతులు లేక కమిషన్లు తట్టుకొని ప్రజలను నిలదీస్తే శాపాలు పెట్టినటువంటి పరిస్థితులు కానీ, ప్రతి చోట కూడా బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ముస్తఫా గారి పనితీరును ఎప్పటికప్పుడు ప్రజల్లోకి ఎండగట్టేటువంటి కార్యక్రమం చేశాం. ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా ఈరోజు ప్రజాక్షేత్రంలో ముస్తఫా గారిని దమ్ముంటే ఒక్కరోజు వచ్చి నాతో పాటు బహిరంగ చర్చకు రమ్మని చెప్పి పదే చెప్పినప్పుడు కూడా ఒక్కసారి కూడా నిజంగా ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడిగా ధైర్యం చేసి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు తన కూతుర్ని పెట్టి నాటకాలేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తాం. చివరిగా ఒక మాట చెప్పండి. మీరైన మార్పు ఒకవేళ ఎమ్మెల్యేగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ తూర్పు నియోజకవర్గానికి ఏం చేసి చూపించాలనుకుంటున్నారు ప్రధానంగా? ముఖ్యంగా నగరంలో, ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో గత దశాబ్దాలుగా ఉన్నటువంటి అనేక మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇళ్లలో ఉంటున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా వారి జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అటువంటి 30,000 కుటుంబాలకి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాను. తప్పకుండా ప్రతి కుటుంబానికి మీరుంటున్నటువంటి ఇళ్ళకి పట్టాలిచ్చేటువంటి కార్యక్రమం నసీర్ అహ్మద్ గారు చేయబోతా ఉన్నాడు.